జై బాలయ్య జై బాలయ్య అని అభిమానంగా బాలకృష్ణ గారి అభిమానులందరూ పిలుచుకునే నందమూరి బాలకృష్ణ, ఎన్టీ రామారావు గారి ముద్దుల కొడుకు నందమూరి బాలకృష్ణ ఈరోజు కేవలం నందమూరి బాలకృష్ణ మాత్రమే కాదు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ. కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా పద్మభూషణ్ అవార్డుని బాలకృష్ణ గారికి ప్రకటించింది. ఆ వివరాలు మనం చూసే ముందు వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇలాంటి సినిమాలకు సంబంధించిన, అలాగే పొలిటికల్కి సంబంధించిన సినిమా రివ్యూలు, పొలిటికల్ రివ్యూలు, ఆధ్యాత్మికమైన అంశాలు, భక్తి సంబంధమైన అంశాలు, ఇలా అనేకమైన అంశాలన్నీ వేదాంత ఛానల్ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాలకు సంబంధించిన రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఇష్టమైన వీడియోలు వచ్చినప్పుడల్లా అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. సో మాకు కేవలం సినిమా రివ్యూలు, సినిమాకి సంబంధించిన అంశాలు మాత్రమే కావాలనుకునే సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం సినిమా వేదాంత ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అట్ ది సేమ్ టైం మాకు ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే కావాలి, మాకు మిగతా ఏవి ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళకి పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్తే, లేటెస్ట్గా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా పద్మభూషణ్ అవార్డుని కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ గారికి ప్రకటించడం జరిగింది. దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ, నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు మాత్రమే కాకుండా టోటల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, పాత ఎన్టీఆర్ దగ్గర నుంచి కొత్త ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరి ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ గారికి ఈ అవార్డు రాగానే చాలా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే 50 సంవత్సరాల సినీ ప్రస్థానం చిన్న విషయం కాదు. ఇప్పుడు 14 ఏళ్ల వయసులో తాతమ్మ కళ అనే సినిమాలో 1974లోనే ఆరంగేట్రం చేశారు మన బాలకృష్ణ గారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే, 1974 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అనేకమైన విజయవంతమైన సినిమాలు, ఉదాహరణకి కొన్ని చెప్పుకోవాలంటే లేటెస్ట్గా వచ్చిన డాకు మహారాజ్, అది కూడా సూపర్ హిట్. 50 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ హీరోగా సూపర్ హిట్ కొట్టి, లేటెస్ట్గా బాలకృష్ణ గారు డాకు మహారాజ్లో సూపర్ హిట్ కొట్టారు మొన్న సంక్రాంతికి. ఆ సంతోషంతో ఆ డాకు మహారాజ్ హిట్ అయ్యి నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ ఉబ్బి తబ్బిపోతున్న తరుణంలోనే, కొద్ది రోజుల వ్యవధిలోనే ఇప్పుడు బాలకృష్ణ గారికి ఈ పద్మభూషణ్ అవార్డు ఏదైతే వచ్చిందో దాంతో అసలు బాలకృష్ణ అభిమానుల ఆనందానికి అవధులు. బాలకృష్ణ గారి ప్రస్థానం చూస్తే మనం మంగమ్మ గారి మనవడు 1974 తాతమ్మ కళ తర్వాత యంగ్స్టర్ అయిన తర్వాత మంగమ్మ గారి మనవడు, అలాగే ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369 గురించి అసలు చెప్పుకోగల. మళ్ళీ లేటెస్ట్గా ఆదిత్య 369ని మళ్ళీ రీమేక్ చేయాలి, లేదంటే పార్ట్ 2 లాగా తీసి దాంట్లో నందమూరి మోక్షజ్ఞని కూడా దాంట్లో హీరోగా చేయించాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో అలాంటి ఆదిత్య 369, భైరవ ద్వీపం, ఒక్కొక్కటి అలాంటి పెద్ద పెద్ద హిట్లు అండి బాబు. అసలు ఒకదానికి సంబంధం ఉండదు. చూడండి మీరు, లారీ డ్రైవర్లో మాస్ క్యారెక్టర్, ఆదిత్య 69లోనేమో యువకుడు క్యారెక్టరు, అది కూడా పెద్ద రాయలవారి క్యారెక్టర్, శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ కూడా ఉంటుంది దాంట్లో, అది కూడా బాలయ్య గారే చేశారు. తర్వాత భైరవ ద్వీపంలో అయితే అసలు ఎన్ని రకాల వేరియేషన్స్, రాజుల కాలం నాటి గెటప్లు, తర్వాత కురూపి గెటప్, అసలు ఒకటా రెండా అన్నిట్లోనూ బాలకృష్ణ గారు మెప్పించగలిగారు. అది గొప్పతనం, ఆయన గొప్పతనం. సమరసింహారెడ్డి, ఇక ఫ్యాక్షన్ ఎరా అని, అసలు సినిమాల్లో ఫ్యాక్షన్ అనేది మొదలుపెట్టి హిట్లు కొట్టడం మొదలెట్టిందే బాలకృష్ణ గారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా చెప్తారు, నేను అసలు బాలయ్య బాబు సినిమా చూసే, సమరసింహారెడ్డి చూసిన తర్వాతే నేను కూడా ఒక సినిమా ఇలాంటి తీయాలని కోరుకుని తర్వాత ఒక సినిమా తీశానని. సో అలాంటి సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ, మళ్ళీ అఖండ ఈ మధ్య కాలంలోనే అఖండ అసలు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతాయా అవ్వా అని కరోనా టైంలో అసలు సినిమా ఇండస్ట్రీ ఇంకా మూత పడిపోయినట్టే అన్న పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో కూడా థియేటర్కి ఎవ్వరు రాని పరిస్థితుల్లో రిలీజ్ అయిన అఖండ సూపర్ డూపర్ హిట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు.
అలాంటి పరిస్థితుల్లో కూడా థియేటర్లకి తీసుకురాగలిగిన కెపాసిటీ బాలయ్య బాబుకు ఉంది. మాస్, గాడ్ ఆఫ్ మాసెస్ అని అందుకనే అంటారు బాలయ్యని, ఊరికే అంటారు. సో అలాంటి అఖండ సినిమా, ఇలాంటి మొత్తం టోటల్గా చూసుకుంటే 109 సినిమాలు తీశాడు ఇప్పటికి బాలయ్య బాబు హీరోగా. 109 సినిమాలు, 50 సంవత్సరాలు చిన్న విషయమా? అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, అక్కడేమో భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం అక్కడ కేంద్ర ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉంది, మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి ఉన్నారు. సో ఇంత సుదృఢ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న సందర్భంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న సందర్భంలో దానికి ఇంకా కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యేలాగా, ఈ మిత్రత్వం అనేది ఇంకొంచెం పెరిగేలాగా ఈరోజు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం ఏదైతే ఉందో, ఎమ్మెల్యేగా ఉన్నారు, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా. గతంలో ఎన్టీ రామారావు గారు, హిందూపురం నుంచి ఎన్టీ రామారావు గారు కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేసి ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి చోట నుంచి బాలకృష్ణ గారు వరుసగా 3వ సారి గెలిచి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. ఓ పక్కన సినిమా రంగంలో సేవలు అందిస్తున్నారు బాలకృష్ణ గారు, ఒక పక్కన రాజకీయ రంగంలో, తర్వాత ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బాలకృష్ణ గారు. సో ఇన్ని చేస్తున్న బాలకృష్ణ గారికి నిజంగా పద్మభూషణ్ రావడం అనేది అందరికీ కూడా సంతోషకరమైన విషయం. అసలు బాలయ్య బాబు అభిమానులకైతే ఇక సంతోషానికి అవధులే ఉండవు. సంక్రాంతి ఎక్స్టెండ్ అయింది, డాకు మహారాజ్తో హిట్ తోటి సంక్రాంతి సూపర్ సంక్రాంతి అయిన సంక్రాంతి కాస్త ఆ సంక్రాంతి పండుగ వాతావరణం ఇంకా ఎక్స్టెండ్ అయ్యి 26వ తారీఖు ఈరోజు రిపబ్లిక్ డేతో ఇంకా పెరిగి దానికి ఈరోజు పద్మభూషణ్ అసలు ఈ జనవరి నెలంతా కూడా అసలు బాలయ్య బాబుదేనా అనిపిస్తుంది. ఇలాంటి మొదలు డాకు మహారాజ్ ద్వారా ఈ సంవత్సరం 2025లో బ్రహ్మాండమైన హిట్ కొట్టారు బాలకృష్ణ గారు. 26వ తారీఖు వచ్చేసరికి ఏమో రిపబ్లిక్ డే వచ్చేసరికి ఏమో పద్మభూషణ్ అవార్డు వచ్చేసింది. 25 బాలయ్య నామ సంవత్సరం అవుతుందా ఏంటనేది చూడాలి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో బాలయ్య అభిమానులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్, వేదాంత ఛానల్ అన్ని రకాల అంశాలు, పొలిటికల్ అంశాల దగ్గర నుంచి మొదలు పెడితే, సినిమా రివ్యూల దగ్గర నుంచి మొదలు పెడితే, పొలిటికల్ రివ్యూలు, సినిమా రివ్యూలు, క్రికెట్ రివ్యూలు, లేదంటే ఇంకా భక్తి రివ్యూ సంబంధమైన ఆధ్యాత్మిక అంశాలు అన్నీ వస్తుంటాయి వేదాంత ఛానల్లో. వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే పాలిటిక్స్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మాకు సినిమాలు మాత్రమే ఇంట్రెస్ట్, బాలయ్య బాబు సినిమాలు మాత్రమే ఇంట్రెస్ట్ అంటే సినిమా వేదాంత ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటన్నిటికీ కూడా బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.